దేవుని యొక్క ఇమేజ్ మనం చెప్పుకుంటాం. ದೇವರ ಒಂದು ಸ್ವರೂಪವನ್ನು ಹೇಳುತ್ತೇವೆ. We are image of Jesus Christ. ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರತಿಬಿಂಬವಾಗಿದ್ದೇವೆ. ఇక మీద నాలో జీవించువాడు నేను కాను, ಇನ್ನು ಮೇಲೆ ಜೀವಿಸುವನು ನಾನಲ್ಲ, నాయందు నివసించు, ನನ್ನಲ್ಲಿ ನಿವಸಿಸುವಂತ, నీయందు నివసించు ನಿನ್ನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವ యేసు స్వామి. ಯೇಸು ಜೀವಿಸ್ತಾ యేసు ಇದ್ದಾನೆ. స్వామి శక్తి కలిగిన వాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. యేసు స్వామి దగ్గర ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಳಿ విడుదల ఉందన్నాడు. ಬಿಡುಗಡೆ ಇದೆ. అది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ಅದು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಬಳಿಗೆ ಇರಬೇಕು. మార్కు సువార్త 16:15 ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಾಕ್ಯ. మార్కు సువార్త సంఘం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ಸಭೆ ಹೇಗಿರಬೇಕೆಂಬುದನ್ನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. 16వ అధ్యాయము 15. 16ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಾಕ್ಯ. మీరు సర్వలోకమునకు వెళ్ళి ನೀವು ಈ ಲೋಕದ ಎಲ್ಲಾ ಕಡೆಗೆ ಹೋಗಿ సర్వ దృష్టికి సువార్తను ప్రకటించుడి. ಜಗತ್ತಿಗೆಲ್ಲ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿರಿ. నమ్మి బాప్తిస్మము పొందినవాడు ನಾವು ದೀಕ್ಷೆಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುವವನು. దీక్షస్థానం పొందాలంటే ముందు నువ్వు ఏం చేయాలంట? ದೀಕ್ಷೆ ಪಡೆದುಕೊಂಡ ಏನ್ ಮಾಡಬೇಕು? ముందు నమ్మాలి అంట. ನಂಬಬೇಕು. నమ్మిన వాడి యందు ನಂಬಿರುವಾಗ ఈ సూచిక క్రియలు ನಂಬಿ ದೀಕ್ಷಾನ ಪಡ್ಕೊಳ್ಳುವವನು, ರಕ್ಷಣೆ ಹೊಂದುವವನು, ఈ సూచిక క్రియలు కనబడిన ఏంటి? ఆ సూచిక క్రియలు ಸೂಚಕಗಳು ಕಾಣಲ್ಪಡ್ತದೆ. అది ఓన్లీ అందరి దగ్గర అన్నాడా, కొందరి దగ్గర అన్నాడా? ಇದು ಎಲ್ಲರ ಬಳಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕೆಲವರು, ప్రతి విశ్వాసి దగ్గర ಎಲ್ಲ విశ్వాಸಿಗಳಿಗೆ ఏమున్నాయంట? ಏನಿದೆ? ಈ ಸೂಚಕ ಕಾರ್ಯಗಳು. నమ్మిన వారి యందు ఈ సూచిక క్రియలు ಈ ಸೂಚಕ ಕಾರ್ಯಗಳು ఏమనగా ಏನೆಂದರೆ, నా నామమున ನನ್ನ ಹೆಸರನ್ನು దయ్యములను వెళ్ళగొట్టుదురు, ಹೇಳಿ ದೆವ್ವಗಳನ್ನು ಬಿಡಿಸುವವರು, కొత్త భాషలు మాట్లాడుదురు, ಹೊಸ ಭಾಷೆಯಿಂದ ಮಾತಾಡುವವರು, పాములను ఎత్తి పట్టుకుందురు, ಪಾಪಗಳನ್ನು ಎತ್ತುಕೊಳ್ಳುವವರು, మరణకరమైన దేని తాగినను అది వారికి హాని చేయదు, ಏನಾದರೂ ಕುಡಿದರೆ ಅವರಿಗೆ రోగముల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందుదురు, ಅವರಿಗೆ ರೋಗಗಳ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟರೆ ಅವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗುವುದು, ಗುಣವಾಗುವುದು. ఇవన్నీ సంఘములో ఎందుకు జరగట్లా? ಇವೆಲ್ಲ ಸಭೆಯಲ್ಲಿ ಯಾಕೆ ನಡೀತಾ ಇಲ್ಲ? అదేంటి? నమ్మి బాప్తిజం పొందితే ఇవన్నీ సూచిక క్రియలు అందరిలో కూడా కనబడాలి కదా. ಅದೇನು ನಂಬಿ ದೀಕ್ಷಿತ ಪಡೆದಂತ ನಮ್ಮ ಮೇಲೆ ಎಲ್ಲರಿಗೂ ಸೂಚಕರು ಆಗ್ಬೇಕಲ್ಲ. మనం ఎక్కడున్నాం? సంఘం అర్థమవుతుందా? ಸಭೆ ಏನಿದೆ ಗೊತ್ತಾಗ್ತಿದ್ಯಾ? సంఘంలో శక్తి లేని వారిగా ఉన్నాం. ಸಭೆಯಲ್ಲಿ ಶಕ್ತಿ ಇಲ್ಲದವರಾಗಿದ್ದೇವೆ. ఎందుకంటే సంఘంలో ఐక్యమత్యం లేదు. ಸಭೆಯ ಅಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇಲ್ಲ. ఐక్యమత్యం ఉన్నప్పుడు ఏక మనసు కలిగి ప్రార్థిస్తాం. ಐಕ್ಯವಾಗಿರುವಾಗ ಏಕ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗ మన సంఘంలో ఉన్న బలహీనంగా ఉన్న కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తాం. ಸಭೆಯಲ್ಲಿ ಬಲಹೀನವಾಗಿದ್ದರೆ ಅವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ మన ಮಾಡ್ತೇವೆ. సంఘంలో ఎవరికైతే రోగం ఉందో ఏక మనసు కలిగి ప్రేమతో వాడి గురించి ప్రార్థిస్తాం. ಯಾರು ರೋಗದೆಯೋ ಅವರು ಏಕ ಮನಸ್ಸಿಂದ ಪ್ರಾರ್ಥನೆ మనం ಮಾಡ್ತೇವೆ. ఎవరి స్వాస్థ్యమై ఉన్నాం? ನಾವು ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿದ್ದೇವೆ. ఎవరి స్వాస్థ్యములో నుంచి వచ్చాం? ನಾವು ಯಾರ ಸ್ವಸ್ಥತೆಯಾಗಿದ್ದೇವೆ? యేసు స్వామిలో నుంచి వచ్చాం. ಯೇಸು ಸ್ವಾಮಿಯಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. యేసు స్వామి చెప్తున్నాడు, నెల నెలా 12 కాపులు కాయన ಯೇಸು ఉంటాడు. ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಪ್ರತಿ ತಿಂಗಳ 12 ಫಲ ಸಿಗುತ್ತೆ. ఆయన ఆకులుగా ఉంటే నువ్వు చేసే ప్రార్థన ఎదుగు వాడి జీవితంలో ನೀವು ಆತನ ಎಲೆಗಳಾಗಿರುವಾಗ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ చేసే ప్రార్థన వాడికి విడుదల. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ. మీరందరూ చేసేలే. ನೀವೆಲ್ಲ ಯೇಸುಗಳಾಗಿದ್ದೀರಿ. మీరు ఆడ మగాని మనకే గ్యాప్ ఇక్కడ. ನಾವು ಹೆಣ್ಣು ಗಂಡಂದಾಗ ನಮಗೆ ವ್ಯತ್ಯಾಸ ಅಷ್ಟೇ. దేవుడి దగ్గర మనమందరం ఒకటే మనుషులము. ದೇವರ ಬಳಿಗೆ ನಾವೆಲ್ಲರೂ ఆడ ಒಂದಾಗಿದ್ದೇವೆ. మగ అనేది నీ కంటి దృష్టికి మాత్రమే. ನಮ್ಮ ಕಣ್ಣಿನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಗಂಡು ಹೆಣ್ಣಾಗಿದ್ದೇವೆ. కానీ దేవుడి దృష్టికి ಅದು ದೇವ್ರ ದೃಷ್ಟಿಗೆ ఒకే ఆత్మ. ನಾವು ಒಂದೇ ಆತ್ಮ. మరి ఒకే ఆత్మ కలిగిన వారు మనం ఎలా ఎందుకు విడివిడిగా జీవిస్తున్నాం? ಒಂದೇ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ ಬಿಡಿಬಿಡಿಯಾಗಿ ಯಾಕೆ ಜೀವಿಸ್ತಾ ఎందుకు ಇದ್ದೀವಿ? మన మధ్యలో కలహము, భేదము, కొట్లాట? ಯಾಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಕಲಹಗಳು, ಭೇದಗಳು, ಜಗಳಗಳು? సంఘము ప్రభు మనసును అర్థం చేసుకోవాలి. ಸಭೆಯು ಕರ್ತನ ಮನಸ್ಸನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿಲ್ಲ. నిజముగా నువ్వు ప్రభు మనసును అర్థం చేసుకుంటే అది నిజమైన ఈ రోజు జరుపుకునే ఈ యొక్క యానివర్సరీ. ನೀವು ಸಭೆಯಾಗಿ ಏಕಾಗ್ರವಾಗಿ ನಾವು ಸಭೆಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. అంతేగాని అర్థం చేసుకుని వారుగా ఇంకా కొట్లాటలో, ఇంకా మనసుల్లో, ఇంకా కలహాలు, ఇంకా భేదాల్లో పేరుకి మనం ప్రయత్నం. ಇನ್ನೂ ಜಗಳಗಳಲ್ಲಿ, ಕಲಹಗಳಲ್ಲಿ, ಭೇದಗಳಲ್ಲಿ మనం ఇంకా ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు క్షమించేవాడా, దీవించేవాడా, లేదా కొట్టేవాడా? ದೇವರು ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸುವವನಾಗಿದ್ದಾನ, ಆಶೀರ್ವಾದ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನ, ಹೊಡೆಯುವವನಾಗಿದ್ದಾನ? ಏನಾಗಿದ್ದಾನೆ? ಮೂರನೇ కొట్టేవాడా, దీవించేవాడా, ప్రేమించేవాడా? ಏಸ ಹೊಡಿತಾನ, ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ, ಕ್ಷಮಿಸುತ್ತಾನೆ. ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ, ಸಾರಿ ಹೇಳಿ. కనికరం కోరుకుంటాడు ఎప్పుడు. ಆತನು ಯಾವಾಗಲೂ ಕನಿಕರವನ್ನು ಬಯಸುತ್ತಾನೆ. కనికరముగా నేను దగ్గర తీసుకుంటాడు. ಕನಿಕರ ಉಳ್ಳವನಾಗಿ ಅರ್ಥ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఆయన పిల్లల్ని ఆయన వెదకి వచ్చి రక్షించుకుంటాడు. ಆತನ ಮಕ್ಕಳನ್ನು ತಾನೇ ಹುಡುಕಿ ಬಂದು ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన దగ్గర జాలి, దయా, కరుణ